ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వెల్లడించిన శాసనసభ్యులు పత్తిపాటి. విలువలు మర్చి హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతుందన్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ తన గృహం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడి. శ్రీ శారదా హైస్కూల్ విద్యార్థినులకు మహిళా భద్రత, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ సిఐ సుబ్బరాయుడు. పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద పొంచి ఉన్న మలుపు, కార్ల పార్కింగ్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం. పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు, లోకేష్ తీర్చిదిద్దారని మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలోని ఆయన యొక్క నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఏపీకి 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు, లోకేష్ కి దక్కుతుందని ఎమ్మెల్యే తెలిపారు. శనివారం సీఎం చంద్రబాబు ముంబైలో బెస్ట్ రీఫార్మర్ గా అవార్డు ఇస్తున్నారు. ఈ అవార్డు ఇవ్వడం దేశంలో సీఎంలకు అరుదుగా ఇస్తారని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల్లోని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఏపీ వైపు ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్వయంగా పాల్గొని ప్రజల నుంచి సమస్యలు, ఆర్జీలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి శుక్రవారం నిర్వహించేటువంటి గ్రీవెన్స్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం గ్రీవెన్స్ నిర్వహించబడుతూ ఉంది. ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ద్వారా 90% ఆస్తి వివాదాలు ఆర్థిక సంబంధమైనటువంటి కాకుండా మిగిలినవి అన్నీ కూడా ఈ గ్రీవెన్స్లో అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, పొలిటికల్గా ఎమ్మెల్యే పరంగా కానీ చేయాల్సినటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడం జరుగుతుంది. 90% చేయగలిగేటువంటివి, చట్టపరంగా చేయగలిగినటువంటి పరిష్కారం చేయబడటం జరుగుతూ ఉంది. అందుకనే గ్రీవెన్స్కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది. గ్రీవెన్స్ పోతే పరిష్కారం అవుతుందని వచ్చింది. అంతేకాకుండా కొన్ని పెద్ద పెద్ద సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి ఈ బడ్జెట్తో సంబంధించినటువంటివి కూడా వస్తున్నాయి. పెద్ద పెద్ద రోడ్లు కానీ, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అవి కూడా బడ్జెట్ని చూసుకొని వాటిని కూడా సకాలంలో కాకపోయినా అది యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దారు. దేశంలో ఎక్కడైనా కొత్త పరిశ్రమ పెట్టాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. దానికి కారణం చంద్రబాబు గారికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్. ఈరోజు 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయంటే కేవలం చంద్రబాబు గారి క్రెడిబిలిటీ మీద, చంద్రబాబు గారు గతంలో చూపెట్టినటువంటి డెవలప్మెంట్ కావచ్చు. ఈరోజు బెస్ట్ అవార్డు కూడా ఇస్తున్నారు బాంబేలో, ఎందుకంటే రిఫార్మర్గా ఇస్తున్నారు. అటువంటి అవార్డు ఈ దేశంలో అరుదుగా దొరుకుతుంది ముఖ్యమంత్రులకి. అటువంటి బెస్ట్ రిఫార్మర్గా ఈరోజు బాంబేలో అవార్డు కూడా అందుకోబోతూ ఉన్నారు. దేశంలోనే రోల్ మోడల్ సీఎం అంటే చంద్రబాబు గారు.
అది అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, పెట్టుబడి తీసుకురావడానికి కావచ్చు, పరిశ్రమలు ప్రోత్సహించేటువంటి దానికి కావచ్చు, ఏ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ సౌకర్యాలు ప్రభుత్వం నుంచి ఇస్తే పెట్టుబడులు వస్తాయో ముందు చూపుతో ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే దేశంలో ఉన్న పెట్టుబడిదారులు, బయట దేశాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఈరోజు చూస్తూ ఉన్నారు. అందుకనే రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం తీరిక లేకుండా ఆ వయసులో కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు అందుకనే ది బెస్ట్ స్టేట్గా ఉండబోతూ ఉంది. ప్రజలు కూడా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. చిలకలూరుపేటలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీల రాజీనామాల తిరస్కరణపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆరోపణలు చేశారు. విలువలకు తిలోదకాలిచ్చి హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. వైసీపీ అసలు స్వరూపం ఈ రోజు తేటతెల్లమైందని మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. రాజీనామాలపై చైర్మన్ తీరుపై విమర్శలు చేశారు. తాము స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి ఆమోదం కోసం మండలి చైర్మన్ కు పత్రాలు సమర్పించామన్నారు. వాటిని తిరస్కరించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీల రాజీనామాలను చైర్మన్ తిరస్కరించిన విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. చైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయం నిబంధనలకు మరియు చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. స్వచ్ఛందంగా ఇచ్చిన రాజీనామాలను ఆమోదించకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ పరిణామాలన్నీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కనుసైగుల్లోనే జరుగుతున్నాయన్నారు. చైర్మన్ స్వతంత్రంగా కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా మర్రి రాజశేఖర్ ఖండించారు. ఎవరి ప్రయోజనాల కోసం ఏ ప్రతిపాదికన తమ రాజకీయాలను తిరస్కరించారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి బయటకు రావాలనే తమ నిర్ణయంతో మార్పు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2024లో నాతో పాటు శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి జయమంగళ వెంకటరమణ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత 2025లో నేను చేశాను. నాకంటే కొంచెం ముందు మరొక ఇద్దరు శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ చక్రవర్తి మరియు పద్మశ్రీ కూడా రాజీనామా చేయడం జరిగింది. చైర్మన్ గారు 2 సార్లు నన్ను పిలిచి విచారణ చేశాడు. నేనైతే స్వయంగా ఆయనకే తీసుకెళ్ళి నా రాజీనామా లేఖని ఇవ్వటం జరిగింది. రాజీనామా లేఖ అనేది చట్ట ప్రకారం కౌన్సిల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఎవరి ద్వారా అయినా పంపించవచ్చు, స్వయంగా ఇవ్వచ్చు, రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఈరోజు జయమంగళ వెంకటరమణ రాజీనామాని తిరస్కరించినట్టుగా మనం అందరం కూడా చూసాం మీడియాలో. తిరస్కరించడానికి గల కారణాలు ఏంటంటే ఆయన స్వయంగా నాకు ఇవ్వలేదు, రెండోది మిగతా పార్టీల ప్రభావం ఉంది. బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా ఒక పిటిషన్ ఇచ్చాడు అని చెప్పి ఆయన రాజీనామా స్వచ్ఛందంగా చేయలేదు అని చెప్పడం జరిగింది. ఆ ఆర్డర్లో ఆ రకంగా రాసినట్లుగా మనం మీడియాలో ఈరోజు చూసాం. వాస్తవంగా జయమంగళ వెంకటరమణ అనేటువంటి ఎమ్మెల్సీ 2 సార్లు విచారణకు పిలిస్తే స్వయంగా వెళ్ళి నేను నా రాజీనామాని స్వచ్ఛందంగానే చేశాను, నా రాజీనామాను అంగీకరించండి అని చెప్పి ఆయన విచారణలో చెప్పడమే కాకుండా కౌన్సిల్ జరిగేటప్పుడు కూడా అతను అందరి సమక్షంలో కౌన్సిల్ హాల్లో నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి కూడా అడగటం జరిగింది. అతని రాజీనామాని యాక్సెప్ట్ చేయనందున అతను హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత చైర్మన్ గారు అక్కడ సమయానికి ఆన్సర్ కూడా పెట్టకపోతే 10,000 రూపాయలు ఖర్చులు వేసి ఆ రోజు చైర్మన్ గారి మీద కోర్టు ఆ ఖర్చులను కూడా కోర్టుకి కట్టడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా మండల చైర్మన్ మీద కోర్టు ఖర్చులు వేయటం, అవి చైర్మన్లు చెల్లించినటువంటి దాఖలాలు మనకి ఎక్కడా లేవు. ఈరోజు రాజీనామాని తిరస్కరించడానికి చెప్పినటువంటి కారణాలు చైర్మన్ గారు చెప్పినట్టుగా లేదు.
ఆయన చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, దాని అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఉంది తప్ప ఒక చైర్మన్గా కౌన్సిల్ చైర్మన్గా ఏ నిర్ణయం అయితే తీసుకోవాలో ఆ నిర్ణయం మాత్రం తీసుకున్నట్టుగా ఎక్కడా కూడా కనపట్లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సలహాల మీద, సూచనల మీద వాళ్ళు చెప్పినట్టుగా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడమే కాకుండా మిగతా వారి రాజీనామాలు కూడా నేను ఆమోదించటం లేదు అని మాత్రం పత్రికల్లో ఆయన ముందుగానే తెలియజేశాడు. అంటే మావి కూడా ఆమోదించరు అని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా పత్రికల్లో వచ్చింది. చైర్మన్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తలేదు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమీ లేదు. కౌన్సిల్ చైర్మన్ హుందాగా వ్యవహరించాలా, ఒక జడ్జిలాగా నిర్ణయాలు తీసుకోవాలా, ఒక పార్టీ నాయకుడిలాగా పార్టీ వారు బయట నుంచి ఏ రకంగా అయితే చెప్పారో ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ఈరోజు మండలి చైర్మన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యానికే గొడ్డలి వేటు అని చెప్పి చెప్పక తప్పదు. ఇచ్చినటువంటి తీరు, ఆయన రాసినటువంటి ఆర్డరు చట్టబద్ధం కాదు, ప్రజాస్వామ్యబద్ధం కాదు, రూల్స్కి విరుద్ధంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసిస్తే ఆ యొక్క ఆర్డర్ రాసినట్టుగా, ఆ యొక్క ఆర్డర్ చెప్పినట్టుగా ఉంది తప్ప ఒక మండలి చైర్మన్గా కౌన్సిల్ రూల్స్ ప్రకారం తీసుకోవాల్సినటువంటి చర్యలు మాత్రం అవి కావు. ఒక సభ్యుడికి రాజీనామా చేయాలా, కొనసాగాలా అనేది వాడిష్టం. ఆ సభ్యుడి యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది తప్ప మరొకటి కాదు. నేను సభ్యుడిగా ఉండడానికి, కొనసాగడానికి నేను ఇష్టపడలేదు. నా రాజీనామాను స్వచ్ఛందంగా నేను చేశాను, నా రాజీనామాను అంగీకరించండి అని చెప్పి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. అంతేగాని రాజీనామా చేయకుండా మరొక పార్టీకో వెంకటరమణ వెళ్ళలేదు. రాజీనామా చేసిన తర్వాతే అతను రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, అంతే తప్ప మీరు చెప్పినట్లుగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటో మరొకటో మాత్రం కాదు. మీ పార్టీ అంటే ఇష్టం లేదు, మీరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీరు ప్రవర్తించేటువంటి తీరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. మీ పార్టీకి ఆల్రెడీ ఒక పేరు వచ్చింది, ఇది గొడ్డల పార్టీ అని తప్ప మరొక పార్టీ కాదు. అటువంటి పార్టీలో ఉండడానికి వెంకటరమణ ఇష్టపడలేదు. అందుకే మేము కూడా బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు మమ్మల్ని వదిలిపెట్టకుండా ఇంకా ఈ రకంగా చేయటం అనేది పద్ధతి కాదు. రాజీనామా తిరస్కరణ మాత్రం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధం. రాజీనామా అనేది సభ్యుడి యొక్క హక్కు. మండలిలో కొనసాగాల, శాసనమండలి సభ్యుడిగా ఉండాలా లేదా అనేది సభ్యుడు నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు, కౌన్సిల్ యొక్క రూల్స్కి విరుద్ధంగా ఉందని మాత్రం చెప్పక తప్పదు. దీని మీద వెంకటరమణతో అయితే నేను మాట్లాడలేదు. వెంకటరమణ దీని మీద తగిన ఆల్రెడీ ఆయన కోర్టులో వేసి ఉన్నాడు. మరలా కోర్టులోనే ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన యొక్క హక్కుల్ని ఆయన వినియోగించుకుంటాడని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మీద చర్యలు తీసుకోకుండా, మా రాజీనామా గురించి ఏమీ మాకు చెప్పకుండా, బొత్స సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి పిటిషన్ ఇచ్చాడు అని చెప్పి మేము 2 సార్లు విచారణకు వచ్చినా మాకు తెలియజేయకుండా, బొత్స సత్యనారాయణ గారు మీ మీద కంప్లైంట్ చేశాడని చెప్పకుండా, ఈరోజు పత్రికల్లో మీరు డైరెక్ట్గా చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఈ యొక్క ఆర్డర్ రాయడానికి బొత్స సత్యనారాయణ గారి యొక్క లెటరు మీకు అవసరం అయిందా? బొత్స సత్యనారాయణ గారి యొక్క లెటరు ఎప్పుడు తీసుకున్నారు? మీరు ఈరోజు తీసుకున్నారా? మరి తీసుకుంటే మాకెందుకు చెప్పలేదు? 2 సార్లు మాకు రాజీనామాల మీద వివరణ ఇవ్వడం కోసం మీరు పిలిచారు కదా మమ్మల్ని. మేము వచ్చాం కదా. మా మీద ఎవరు పిటిషన్ పెట్టారో, ఏమని పెట్టారో మాకు చెప్పకుండా దాచిపెట్టాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? ఈరోజు పత్రికల్లో ఆ విషయం పత్రికల ద్వారా మాకు తెలియాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మా మీద ఎవరు పిటిషన్ పెట్టినా ఏం చేసినా మాకు కూడా కాపీ ఇవ్వాలా, మా యొక్క వివరణ కూడా తీసుకోవాలా. అట్లాగే వెంకటరమణ వివరణ కూడా తీసుకోవాలిగా. బొత్స సత్యనారాయణ గారు ఏం పెట్టారు అవేమీ లేకుండా మీరు ఈరోజు పత్రికల్లో మీరు రాజీనామాను తిరస్కరించడానికి బొత్స సత్యనారాయణ గారు కూడా లెటర్ ఇచ్చాడు అని చెప్పి మీరు చెప్పడం అనేది ఇది అసలు ఏ రకంగా, ఏ రూల్ ప్రకారం
మీరు విచారించారో, ఏ రూల్ ప్రకారం ఇది సబబో, ఏ రాజ్యాంగం ప్రకారం ఇది సబబో, దీన్ని ఏమంటారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు చైర్మన్ గారు చేసినటువంటి ఆర్డర్ మాత్రం తప్పు 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 అని మాత్రం చెప్పక తప్ప. చిలకలూరుపేట పట్టణంలోని శారదా హైస్కూల్లో విద్యార్థినులకు మహిళా భద్రత మరియు చట్టాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఏ బి సుబ్బనాయుడు, రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్ మరియు కె లేఖా ప్రియాంక పాల్గొని విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు మరియు బాలికలు తమ రక్షణ కోసం ప్రభుత్వం కేటాయించిన హెల్ప్ లైన్ నంబర్లను మహిళలు ఫోన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా బాలికలకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆపద సమయంలో భయం వీడి పోలీసులను సంప్రదించాలని వారు కోరారు. కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నాదెండ్ల మండల పరిధిలోని గర్భవరం గ్రామంలో ఉన్న తిరుమల టర్బో లూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని జిల్లా వ్యవసాయాధికారి ఎం జగ్గారావు మరియు జిల్లా ఇండస్ట్రీస్ ఆఫీసర్ సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కంపెనీలో టెక్నికల్ గ్రేడ్ యూరియాతో యార్డ్ బ్లూ తయారు చేస్తారు. ఈ ప్రొడక్ట్ కొత్త తరహా డీజిల్ బండ్లలో వినియోగిస్తారు. దీని తయారీకి యూరియా ముడి పదార్థంగా వినియోగం జరుగుతుంది. టెక్నికల్ గ్రేడ్ యూరియా స్థలంలో రైతులకు రాయితీతో అందించే యూరియా వినియోగం చేరదని తెలిపారు. అది పూర్తిగా రైతుల పొలాన్ని వాడడానికి మాత్రమే వినియోగించాలని తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ మొదటి దశలో ఉన్నందున కంపెనీ పూర్తి దశ ప్రారంభించినప్పటి నుండి తరచూ పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్, ఎంపీఈఓ నాగవర్ధన్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు భయపడుతున్నారు. ఎన్ఆర్టీ సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ కి వాహనదారులు వెళ్లాలంటే ఆంజనేయ స్వామి గుడి మలుపు వద్ద రోడ్డుపైనే కారు పార్కింగ్ చేస్తున్నారు. అర్బన్ సిఐ రమేష్ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు ఎన్నిసార్లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా వాహనదారులు తీరు మారట్లేదు. వాహనదారులు అటు నుంచి స్పీడ్ గా వచ్చినట్లయితే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు పట్టించుకుని రోడ్డుపై వాహనాల పార్కింగ్ లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పురనగరపాలక సంస్థల తరహాలో పంచాయతీలను 5% ఆస్తి పన్ను రైతు మొదటిసారి ప్రకటించారు. మే 1 నుంచి 30 లోపు 2026-27 ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లించే వారికి రాయితీ ఇవ్వనున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం శుక్రవారం ఈ ప్రకటన చేసింది. మే 1 నుంచి స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఆస్తి పన్ను చెల్లించవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ విజ్ఞప్తి చేశారు. చిలకలూరుపేట పట్టణంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు ప్రజలకు పలు సూచనలు చేశారు. దోమల వల్ల వ్యాపించే మలేరియా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా పరిసరాల్లోని నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని, నిద్రించే సమయంలో దోమతెరలు వాడాలని సూచించారు. చలితో కూడిన జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. సరైన సమయంలో చికిత్స పొందితే మలేరియాను పూర్తిగా నయం చేయవచ్చని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని డాక్టర్ వీరశంకరరావు స్పష్టం చేశారు. చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పట్టణ సీఐ రమేష్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తనిఖీలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన 3 వ్యక్తులను పోలీసులు ఏజేసీజే కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి వారిని మందలించి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 30,000 రూపాయల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. పల్నాడు జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసే దిశగా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించబడింది. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రస్తుతం 21,683.79 కోట్ల అంచనా వ్యయంతో 10 భారీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, వీటి ద్వారా సుమారు 11,120 మందికి ఉపాధి లభించనుందని కలెక్టర్ వెల్లడించారు. ముఖ్యంగా దాచపల్లిలో మై హోమ్ సిమెంట్స్ 1,550 కోట్లు, నువోకో
విస్టాన్ కార్పొరేషన్ 2,500 కోట్లు మరియు మాజర్లలో నందా గ్లోబల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 10,000 కోట్ల వంటి మెగా ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటాయన్నారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని 2026-27 ఆర్థిక సంవత్సరం గాను కొత్తగా 4,600 ఎంఎస్ఎంఈ యూనిట్ల రిజిస్ట్రేషన్ మరియు 253 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసే లక్ష్యంలో భాగంగా గొల్లపల్లి, రాయవరం, గొడ్లపల్లి మరియు నాందికుడు ప్రాంతాల్లో పారిశ్రామిక ఎస్టేట్ల పనులు పురోగతిలో ఉన్నాయని, రాయవరం ఫేజ్ 2 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని సమావేశంలో చర్చించారు. చిలకలూరుపేటలోని కార్పెంటరీ మరియు దుర్గిలోని రాతి శిల్పకళ కస్టర్ల అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమలకు 23.04 కోట్ల ప్రోత్సాహాలను ఆమోదం తెలిపారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, పారిశ్రామిక అనుమతులతో జాప్యం లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి సజ్జా వెంకట సురేష్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శ్రీ ఏ లక్ష్మణ స్వామి, కమర్షియల్ టాక్సెస్ ఆఫీసర్ శ్రీ కె రామలింగయ్య, ఏపీఎస్ ఎఫ్సి బ్రాంచ్ మేనేజర్ పి వెంకయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ టి రాజు, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నజమా బేగం, ఏపీసీపీ డిసిఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ బి ఎలమంద, ఏపీఐఐసి డిప్యూటీ జనరల్ మేనేజర్ మహమ్మద్ జమీల్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కెఎస్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ర్యాంప్ ప్రోగ్రామ్ మేడం ఒక ఈఎస్డిపి ఉద్యోగ వర్క్షాప్స్ తప్పించి మిగతావన్నీ కూడా టార్గెట్ అచీవ్ కావడం. సీఎం సార్ కూడా మనకి ఇప్పుడు అప్లికేషన్స్ బాబు ఏదైనా ఫీజిబుల్ యాక్టివిటీస్ ఉంటే సబ్జెక్ట్ కంటిన్యూ మా దగ్గర పెట్టి 21 రోజుల దాకా పబ్లిష్ చేస్తున్నాం. సబ్జెక్ట్ కంటిన్యూ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మేడం. అదేవిధంగా ఎంఎస్ఎంఈ యూనిట్స్ 5,000, 55,835. So these are all spinning లేదా cement. Yes ma'am. Majority. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఇంప్లిమెంటేషన్లో మనకి 10 యూనిట్స్ ఉన్నాయి మేడం. ఇది కాకుండా లీడ్స్ ఇంకొక 4 to 5 ఉన్నాయి. ఇది జిఎం గారు చేయాల్సిన నెక్స్ట్ మంత్ నుంచి ఈ మంత్ వైజ్ ప్రోగ్రెస్ మీకు సబ్మిట్. నెక్స్ట్ ఏపీఐసి ఇష్యూస్ మేడం. చెప్పండి. మన ఏపీసీ రిగార్డింగ్ ఎంఎస్ఎంఈ పర్సన్ నర్సరావుపేట అండ్ పెద్దపురం పోలీస్ సిబ్బంది మరియు ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ పరిధిలో పనుల నిమిత్తం వచ్చే ప్రజల, పోలీస్ సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకొని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ను పల్నాడు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకే శుభ్రమైన శానిటేషన్ సౌకర్యాలు ఎంతో అవసరమని తెలిపారు. పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని వచ్చే ప్రజలు, పోలీస్ సిబ్బంది సౌకర్యార్థం ఈ కాంప్లెక్స్ ను నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పరిశీలించి నిర్వహణలో పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అదనపు ఎస్పీ పరిపాలన జేవి సంతోష్, ఏఆర్ డిఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి, అడ్మిన్ ఆర్ఐఎస్ కృష్ణ, వెల్ఫేర్ ఆర్ఐఎల్ గోపీనాథ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.